భారత్, చైనా, భూటాన్ ముక్కోణ జంక్షన్ పరిధిలో చైనా బెదిరింపులకు భయపడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని భారత ఆర్మీ తేల్చి చెప్పేసింది. వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటోంది మన భారత ఆర్మీ. డోక్లాంలోని భారత సైన్యానికి అవసరమైన సరుకుల రవాణా సాఫీగా కొనసాగుతున్నదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొంటామని కూడా ధీమా వ్యక్తం చేశాయి. వెనకకు తగ్గితేనే చర్చలు జరుపుతామన్న చైనా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనన్న గట్టి సంకేతాలు పంపినట్లయిందని ఇప్పుడు విశ్లేషకులు అంటున్నారు. సరిహద్దు సమస్యపై మరోవైపు చైనా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. రాజీ ప్రసక్తే లేదని, బంతి భారత్ కోర్టులో ఉన్నదని తేల్చి చెప్తోంది. భారత్ తన సైన్యాన్ని వెనక్కు తీసుకుంటే తప్ప చర్చలకు తావులేదని స్పష్టం చేస్తోంది. ఇలా సరిహద్దు సమస్యలు ఏర్పడినప్పుడు వివిధ స్థాయిల్లో చర్చలు జరపాలని, ఫ్లాగ్ మీటింగ్లతో శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, చైనా 2012లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 19 సార్లు చర్చలు జరిగాయి. ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇప్పటికే చాలా భూమిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇంచి భూమిని కూడా వదులుకోమని మోడీ తెగేసి చెప్పారు. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు అంతకంటే లేవు అని చెప్పడంతో అర్థం కాని స్థితిలో ఉంది కుటిల బుద్ధి చైనా. అంతర్జాతీయ దేశాల మద్దతు పూర్తిగా భారత్కే ఉండటం, ప్రపంచ దేశాధినేతలతో మోడీకున్న సత్సంబంధాలు వెరసి చైనా శకుని బుద్ధిని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేట్టు చేయటంలో మోడీ సక్సెస్ అయ్యారు. అందుకనే ఉడుక్కొని చచ్చిపోతోంది చైనా. మింగలేక కక్కలేక విలవిల్లాడిపోతోంది. తన బలగాల్ని వెనక్కి తీసుకోవటం తప్పించి చైనాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. అలా చేస్తే గనక తన తప్పు ఒప్పుకున్నట్టే. ఇటు భారత్ కూడా రోజు రోజుకు బలగాల్ని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉంది. ఆ విషయం చైనాకు స్పష్టమైపోయింది. డ్రాగన్ ఒక అడుగు ముందుకు వేసిందా 100 తుపాకులు గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. కదం తొక్కటానికి రెడీ అయిపోతున్నాయి. దశాబ్దాల తరబడి సహనం పాటిస్తున్న భారత పౌరుషమేంటో రుచి చూపించడానికి బోర్డర్లో మన బలగాలు సర్వశక్తులతో సిద్ధంగా ఉన్నాయి.